అమ్మయ్య 5 మాటలు అయిపోయాయి, ఇంకా 2 మాటలు ఉన్నాయి. శుభ్రంగా అయిపోయిన తర్వాత మజ్జిగ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుందాం అనుకున్నారు అందరూనే కదా. సాయంకాలం వెళ్ళగా ప్రార్థన లేదు కాబట్టి మిమ్మల్ని 6 అయ్యే వరకు వదిలేటువంటి ప్రసక్తి లేదని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అనుకుంటున్నారా? లేదు, త్వరగానే వెళ్ళిపోదాము. దయచేసి అందరూ కూడా మరి చక్కగా 5 మాటలు వివరించారు కదా. అందరూ మరి వింటూ ఉన్నారండి. అందరూని 5వ మాటలో ఉన్నటువంటి మరి పరమార్థాన్ని మరి సహోదరి చక్కగా మరి వివరించారు. ఆయన ఏ దప్పిక కొన్నాడండి? శరీర సంబంధమైనటువంటి దప్పిక కొన్నాడా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక కొన్నాడా? ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక కొని ఉన్నాడు కదా. శరీర సంబంధమైనటువంటి దప్పికనైనా కోరలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక కొని ఉన్నాడని మరి సహోదరి చక్కగా వివరించారు. అయితే 6వ మాటలోనికి మనం వెళ్ళిపోదాము. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము చక్కగా మనకి తెలియజేస్తూ ఉంది. చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచెను కదా. ఏం చెప్తున్నాడండి ఆయన? ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచెను అని మరి దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు కదా. మరి యేసు ప్రభు వారికి దాహం కోరినప్పుడు వారు ఏ విధమైనటువంటి మరి పానీయాన్ని ఇచ్చారంటే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఏమన్నా ఇచ్చారండి ఆయనకి కదా. చక్కగా నిమ్మకాయ కలిపినటువంటి మజ్జిగ ఇచ్చారా? ఏమి ఇచ్చారు అంటే ఆయనకి చేదు చిరకం ఇచ్చినట్లుగా మనకి లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి కదా. ఆ చిరకను పుచ్చుకొని ఆయన వెంటనే మరి తల వంచి సమాప్తమైనదని మరి అక్కడ రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి సమాప్తమైనది అనే మాటకు గ్రీకు భాషలో మనం చూసినట్లయితే టెటలెస్టై అని మరి అక్కడ చక్కటి మరి వర్ణన మనకి తెలియజేస్తూ ఉంది. టెటలెస్టై అనే మాటకు అర్థం ఏమిటంటే సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది అంటే తండ్రి తనకు అప్పగించినటువంటి పని మరి సమాప్తమైనది అంటే పరిపూర్ణమైనది అని అక్కడ మరి లేఖనము మనకి తెలియజేస్తూ ఉంది. తండ్రి అప్పగించినటువంటి పని ఆయన ఏమైనా మరి మిగిల్చాడండి? ఏమి కూడా మిగల్చకుండా మరి పూర్ణము చేసినట్లుగా మనకి ఈ మాట తెలియజేస్తూ ఉంది. తండ్రి అప్పగించినటువంటి పని మరి ఆషామాషితో కూడినటువంటి పని అండి కదా. ఎలాంటి పని అంటే అది చాలా భయంకరమైనటువంటి పని. ఏమిటి ఆ పని అంటే మరి శిలువ మరణము. అది జయించడము ఎవరి వల్ల కూడా కాదని మరి లేఖనములు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, లేఖనములలో మనం చూసినట్లయితే మరి చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలుపడాయను. ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బలము కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే అపవాది. అపవాదిని మరి జయించడానికి ఇప్పుడు ఎవరు కావాలి అంటే మరి ఎవరైతే మృత్యువుని జయిస్తారో వారిని కావాలి అని ఇక్కడ మరి లేఖనములు మనకి తెలియజేస్తా ఉన్నాయి కదా. మరణ భయం ఎవరైతే కలిగి ఉంటారో ఆ మరణ భయం నుండి విడిపించడానికి మరి యేసు ప్రభువులు వారు ఈ లోకంలోనికి వచ్చారు కదా. బలవంతుడు ఎవడు అంటే అపవాది. అపవాదిని ఎదిరించగలిగేటువంటి శక్తి మరి నీకు నాకు ఉన్నదంటే మనకి ఎవరికి కూడా లేదండి. ఎవరికి ఉన్నదంటే అట్టి శక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారికి మాత్రమే ఉన్నదని ఇక్కడ లేఖనములు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు. ఎవరి మరణము ద్వారా నశింపజేయాలి? ఇప్పుడు క్రీస్తు శిలువ మరణము ద్వారా అపవాదిని నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని కదా. ఈ జీవితాంతము కూడా మనము మరణ భయం అనేది మన జీవితంలో లేకుండా ఆయన ఏం చేశాడంటే మరి దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయనని ఇక్కడ లేఖనములు తెలియజేస్తా ఉన్నాయి కదా. బలవంతుడైనటువంటి అపవాది చెర నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి ఎన్నుకున్నాడంటే మరి శిలువ మరణమును ఎన్నుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. చూడండి, మరొక మరి వచనాన్ని చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు
కూడా అపవాది ఎలాంటి వాడటండి? పాపము చేయవాడు కదా. ఎలాంటి వాడటండి? పాపము చేయవాడు. కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. కాబట్టి వాడి యొక్క క్రియలను లయపరచడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఉన్నారని దేవాది తెలియజేస్తామన్నాడు. అనాది కాలం నుండి కూడా అపవాది ఎలాంటి వాడటండి? పాపము చేసేవాడు. మనుషులు ఏం చేస్తూ ఉంటాడు? వాడు పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. ఈనాడు సంఘాల్లో కూడా అపవాది ప్రవేశించి అనేక రకాలుగా మరి శోధిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే వాడికున్నటువంటి దురాశలతో, మరి వాడికున్నటువంటి శరీర కార్యాలతో, వాడికున్నటువంటి చెడ్డ మనస్సుతో ఈనాడు ఏం చేస్తూ ఉన్నాడండి? సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. సేవకులను గలిబిలి చేస్తూ ఉన్నాడు. సేవకుల కుటుంబాలను గలిబిలి చేస్తూ ఉన్నాడు. వాడి నుండి విడిపించడానికి ఎవరు వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములకు వచ్చినట్లుగా మనకి లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు. కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే నేత్రశక్తిలో పడతారో, ఎవరైతే శరీర కార్యాలకు మరి అవకాశం ఇస్తూ ఉంటారో వారు ఎలాంటి వారటండి? అపవాది సంబంధులని దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. వాడి క్రియలను లయపరచడానికి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఉద్భవించినట్లుగా మనము మరి దేవుని యొక్క వాక్యమును చూస్తా ఉన్నాం. మరొక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ప్రతి ఒక్కరూ లేఖనాలు తీసి దయచేసి చూడండి. మనం వచ్చి వెళ్ళిపోయామా అన్నట్లుగా కాకుండా దేవుని యొక్క వాక్యమును పరిశీలించి పరిశోధించాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. 12వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతాను, ఒకసారి చూడండి అందరూ. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనను. ఇక్కడ ఒక బలవంతుడు ఉన్నాడండి. ఎవరు ఆ బలవంతుడు అంటే మరి ఆ బలవంతుని ఇంట్లోని విలువైనటువంటి సామాగ్రి ఉంది. ఆ సామాగ్రిని దొంగిలించాలంటే ఇప్పుడు ఎవరిని బంధించాలి? ఎవరిని బంధించాలి? బలవంతుని బంధించాలి. ఆ బలవంతుడు ఎవరు అంటే చూద్దాం. చూడండి మరొక వచనాన్ని మనం చూద్దాము. లూకాసు సువార్త 11వ అధ్యాయం. దాన్ని అలాగే పట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను. లూకాసు సువార్త 11వ అధ్యాయం తీసినట్లయితే లూకాసు సువార్త 11వ అధ్యాయం 21, 22 చదవండి. ప్రతి ఒక్కరు తీయాలి. బలవంతుడు ఆ ఆయుధములు ధరించుకుని తన ఆవరణములను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును కదా. మొదట మనము మరి మత్తయి సువార్తలో చూసినట్లయితే ఒక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుని ఇంట్లోని విలువైనటువంటి సామాగ్రి ఉంది. ఆ సామాగ్రిని దొంగిలించడానికి ఏం చేసుకున్నాడు? అతడు ఒక సెక్యూరిటీని పెట్టుకున్నాడు. ఇప్పుడు మరి ఇక్కడ మనము లూకాసు సువార్తలో చూసినట్లయితే ఇక్కడ ఆ బలవంతుని కంటే బలమైనటువంటి బలవంతుడు ఉన్నాడు. మొదటి బలవంతుడు ఎవరు అంటే అపవాది. ఎవరండి మొదటి బలవంతుడు? అపవాది. వాడిని జయించడానికి వచ్చినటువంటి బలవంతుడు ఎవరంటే మరి సిలువ మరణానికి అప్పగించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వాడిని ఏం చేసేటండి? సిలువ మరణం ద్వారా వాడిని జయించినట్లుగా మనము లేఖనములలో చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి మరలా చదవండి 22వ వచనం. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతని నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును కదా. ఇప్పుడు అపవాది ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడు? బలవంతుడు. అతని కంటే బలవంతుడు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే మరి అనేకులను నాశనం చేయాలని వాడి యొక్క ముఖ్య ఉద్దేశం కదా. పాపానికి అప్పగించాలన్నది వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ వాడిని జయించి మరి వాడిని హతము చేయాలన్నది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తా ఉంది. అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములు అన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టునని ఇక్కడ లేఖనములు మనకి తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి అపవాదిని జయించాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలి అంటే ఆయన శిలువ మరణానికి అప్పగించబడాలి. అలా అప్పగించబడినప్పుడు వాడిని జయించగలిగేటువంటి శక్తి మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంటుందని దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు కదా. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేస్తా ఉంటాడంటే శోధిస్తూ ఉంటాడు.
ఉంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చూసినట్లయితే ఎవరు చదవదు. అక్కడ అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారిని 3 విధాలుగా శోధిస్తూ ఉంటాడు కదా. ఏమిటి మరి మనం చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడను కదా. యేసుక్రీస్తు ప్రభుల వారిని అపవాది శోధించాలని మరి ఎన్నో ప్రణాళికలు పన్నుతూ ఉంటాడు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తారంటే 40 దినములు 41 పగలు 40 రోజులు ఆయన ఉపవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 40 పగలు 40 రాత్రులు కూడా ఆయన ఏకదాటిగా ఉపవాసం చేసి ఆయన ఉపవాసం ముగించిన తరువాత ఆయన వచ్చినప్పుడు అపవాది ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, మరి చూడండి అక్కడ మనం చూసినట్లయితే చూడండి, అందుకు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలు చేసుకుని తినమని చెప్తాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించాలని మరి దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం తన తండ్రి అయిన దేవుడు వారికి పంపిస్తాడు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు వచ్చాడు కదా. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా లోటు అవుతుందండి కదా, ఏది కూడా పొదువు కాదు, లోటు కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అని అన్నప్పుడు మరి ఏమంటున్నాడంటే యేసు ప్రభుల వారు, రొట్టె వలన మరి ఎవరు కూడా బ్రతకరు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మరి జీవిస్తారని అక్కడ లేఖనములు తెలియజేస్తా ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని ఒక దేవాలయం శిఖరము దగ్గరకు తీసుకెళ్ళిపోయి పైకంటా తీసుకెళ్ళిపోయి, ఇక్కడి నుంచి నువ్వు కిందకు దుముకినప్పుడైతే దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి అని అక్కడ మరలా రెండవసారి మరి యేసు ప్రభు వారిని శోధించినప్పుడు యేసు ప్రభు వారు చూడండి ఏమంటాడో, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. ప్రభు ఆయన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని కదా, నన్ను నీవు శోధించవద్దని మరి అపవాదితో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినట్లుగా మనకు అక్కడ తేటతనంగా తెలియజేస్తా ఉంది. మొదట రాళ్లను రొట్టెలు చేసుకుని తినమంటాడు. రెండవదిగా చూసినట్లయితే మరి అపవాది మరి శిఖరం వైపుకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకేమని చెప్తాడు. మూడవదిగా చూసినట్లయితే మరలా ఒక ఎత్తైనటువంటి శిఖరం వైపు దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి నువ్వు కిందకు చూడు, ఇక్కడ చాలా అందమైనటువంటి ప్రపంచం నీకు కనిపిస్తూ ఉంది, ఈ అందమైనటువంటి ప్రపంచం అంతటిని నీకు అప్పగిస్తాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారండి, నువ్వు బాగా ఇస్తున్నావు, తీసేసుకుంటాను అని అన్నారా? ఏమన్నారండి కదా, అదే నేనైతే నిజంగా అలాగే తీసేసుకుంటాను ప్రభు అని అంటాను కదా, అంటారా లేదా? ఏమన్నాను మనము కదా, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, సాతానా నా వెనక్కి పో. దేవుడు మనల్ని మన యొక్క పరిచర్యను మన యొక్క సంఘమును అలాగే మన యొక్క స్థితిగతులను మరి నాశనం చేయడానికి అనేకులను ప్రేరేపిస్తాడు కదా. పాపములను నడిపించడానికి, నాశనంలోనికి నడిపించడానికి అనేక విధాలుగా అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడిని మనం తొక్కేయాలంటే వాడిని ఏం చేయాలి? వెనక్కి పొమ్మన్నాను కదా. నేను ఎప్పుడు పడిపోతానో అప్పుడు పడిపోతాను, ఇప్పుడు పడిపోతాను పాపంలో, మరి నేను ఎప్పుడు పడిపోతానో నాకు తెలీదు, నేను నిలబడలేకపోతున్నాను, నేను కూర్చోలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అనేటువంటి దురాలోచన, చెడ్డ హృదయము, పాపపు హృదయము మనలో ఎప్పుడైతే ఉంటుందో అపవాది ఏం చేస్తాడు? మనల్ని వెనకాల నుండి భూమిలోకి తొక్కేస్తాడు. ఎలాగంటే పాపము ద్వారా, శరీర క్రియల ద్వారా కదా, మోహపు చూపు ద్వారా అపవాది మనల్ని ఏం చేస్తాడండి? మరి పాపములోనికి లాగేస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారిని మరి అపవాది 3 రకాలుగా శోధించినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారండి? సాతానా నా వెనక్కి పో అని ధైర్యముగా చెప్పాడు. వాడు వెనక్కి పారిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈనాడు మరి దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మనము ఏం చేయాలంటే ఆయన మాటకు మనం ఏం కలిగి ఉండాలండి? విధేయత కలిగి ఉండాలి కదా. తండ్రి అప్పగించినటువంటి పనిని కుమారుడు సమాప్తము చేశాడు, పరిపూర్ణము చేశాడు. ఏ విధమైనటువంటి కళంకం లేకుండా ఆయన పూర్ణము చేస్తాడు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మనము పరిపూర్ణముగా జీవించాలి. ఆయన మనకు అప్పగించినటువంటి దానిని సంపూర్ణంగా మనం ఏం చేయాలి? సమాప్తం చేయాలి. మనము మరి ఇంకొక మాట చూసినట్లయితే 20వ శతాబ్దంలోని 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయండి. ఆ 2 ప్రపంచ యుద్ధాలు కూడా మరి చాలా భయంకరంగా జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1939 నుంచి 1945 వరకు మరి రెండవ
రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ ప్రపంచ యుద్ధాలలో మరి ఎంతో రక్తపాతం చూసినట్లుగా మనము చూస్తా ఉన్నాం కదా. మరి అనేకులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు, ఎంతో ఆస్తి నష్టము జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాలంలో కూడా అనేక యుద్ధాలను మనము చూస్తా ఉన్నాం కదా. యెరూషలేము మీద ఎన్నో యుద్ధాలు జరిగాయి కదా, ఇంకా చాలా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అపవాదికి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా మధ్య జరిగేటువంటి ఈ మహాసంగ్రామము మరి ముల్లోకాలకు సంబంధించినది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారికి అపవాదికి జరిగేటువంటి ఈ మహాసంగ్రామము ముల్లోకాలకు సంబంధించింది. ఈ ముల్లోకాలు అంటే ఏమిటంటే 3 లోకాలు: పరలోకము, భూలోకము, అదృశ్య లోకము. ఈ 3 లోకాల పైన కూడా అపవాది తన యొక్క పెత్తనాన్ని కొనసాగించాలనేటువంటి మరి కుయుక్తితో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే శిలువ మరణాన్ని మరి చూసినట్లుగా మనము చూస్తా ఉన్నాం కదా. అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోకంలోనూ వాడి యొక్క మరి కుయుక్తిని కొనసాగించాలని చూస్తా ఉన్నాడు, అలాగే భూలోకంలో కూడా వాడి యొక్క కుయుక్తిని కొనసాగించాలని చూస్తా ఉన్నాడు. మరి అదృశ్య లోకంలో కూడా అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే వాడి యొక్క కుయుక్తిని కొనసాగించాలనేటువంటి దురాలోచనతో ఎదురు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు అపవాదిని మరి గద్దె నుంచి దింపాలంటే అంత విశేషమైనటువంటి పని కాదు. వాడుకున్నటువంటి మరి మరి శక్తిని తగ్గించాలంటే ఎవరి తరము కాదు, అది యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే మరి మరి అనుకూలమైనదని లేఖనములు మనకి తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, వాక్య భాగంలో చూద్దాము. భూలోకంలో అపవాది యొక్క ప్రవర్తన మరి ఎలా మొదలైందంటే ఏదైనా తోటలో నుండి అపవాది యొక్క మరి ప్రవర్తన ప్రారంభించబడుతుందని లేఖనములు మనకి తెలియజేస్తా ఉన్నాయి. చూద్దాము. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఒకసారి తీయండి స్పీడ్గా. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుషుని ద్వారా 5:12 పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేస్తున్నందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూసారా, ఇక్కడ మరణము ఎవరి ద్వారా వచ్చిందంటే కదా భూలోకంలో వచ్చినటువంటి మరణం గురించి మాట్లాడతాను. భూలోకంలో అపవాది ప్రవర్తన ఏదైనా వనంలో నుంచి ప్రారంభమైంది. ఏదైనా వనంలో ఎవరున్నారంటే ఆదాము ద్వారా పాపము ప్రారంభించబడింది. మరొక వచనాన్ని చూద్దాము. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను కదా. భూలోకములో మరి అపవాది యొక్క ప్రవర్తన ఎక్కడ ప్రారంభించబడిందండి కదా. అపవాది ప్రవర్తన ఎవరి మీద ఉంది? పరలోకంలో, భూలోకంలో, అదృశ్య లోకంలో కూడా ఏలుబడి చేయడానికి వాడు ఎలా ఉన్నాడు? కంకణం కట్టుకొని సిద్ధముగా ఉన్నాడు. అయితే భూమి మీద మరి అపవాది యొక్క ప్రవర్తన ఎక్కడ ప్రారంభించబడింది? ఏదేని యొక్క తోటలో ఆదాము నుంచి మరి మోసే వరకు కూడా మరణం ఏలుతూ ఉన్నదని లేఖనములు తెలియజేస్తా ఉన్నాయి. 4000 సంవత్సరాలు మరణం ఏలినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ మరణానికి మరి అధిపతి ఎవడు అంటే అపవాది. ఎవడండి? అపవాది. ఈ మరణం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణాన్ని పొందినట్లుగా మనము చూస్తా ఉన్నాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 18వ అధ్యాయం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక ఒకసారి. సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కదా. సిలువను కూర్చున్న వార్త నశించే వారికి ఎలా ఉన్నదటండి? వెర్రితనముగా ఉంది. యేసు ప్రభు వారిని అక్కడ సిలువ వేస్తా ఉంటే అక్కడ చూస్తున్న వారందరికీ ఎలా ఉన్నదటండి? అది వెర్రితనముగా కనపడుతూ ఉంది. కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు, మారు మనసు పొంది రక్షణ అనుభూతిలోనికి వచ్చినటువంటి మనకి ఎలా ఉన్నదటండి? మరి శక్తిగా ఉన్నట్లుగా లేఖనములు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు కదా. ఇక్కడ దొంగ దేనికి వస్తాడటండి? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తాడు. ఇక్కడ దొంగ ఎవరు అంటే ఎవరండి? ఇందాక నుంచి మనం నేర్చుకున్నాం కదా, ఎవరు? అపవాది కదా. వాడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నాశనం చేయడము, హత్య చేయడము వాడి యొక్క ముఖ్య ఉద్దేశము కదా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటూ ఉన్నారంటే గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును మరి నేను వచ్చి తినని మీతో
నిశ్చయముగా చెబుతూ ఉన్నాడు కదా. అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నాశనం చేయడం వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. సంఘాలను, కుటుంబాలను, మరి అనేకులను నాశనం చేయడం అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ గొర్రెలకు మరి జీవం ఇచ్చుటకును అవి సమృద్ధిగా కలిగి ఉండడానికి మరి నేను వచ్చి తినని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విధముగా మన తండ్రి అప్పగించినటువంటి పనిని మరి సమాప్తము చేసినట్లుగా ఈనాడు మనకి లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. అపవాది యొక్క కుయుక్తిని మనము మరి విడిపించబడాలి అంటే మనం ఏం కలిగి ఉండాలండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం కలిగి ఉన్నారు? 40 రోజులు పగలు రాత్రిలో కూడా మరి ఆయన ఉపవాసం ఉండి అపవాది యొక్క మరి చెర నుండి విడిపింపబడ్డాడు, వాణ్ణి వెనక్కి నెట్టివేశాడు. మనము మన జీవితాల్లో అనేకమైనటువంటి మరి కార్యములు మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితాన్ని మనము గెలిపించుకోవాలని ఈ మధ్యాహ్న సమయంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ నా కొద్ది మాటలు మన వెనుకటిలో భద్రపరిచి ఫలింపజేయనుగాక. ఆమేన్. చక్కటి వివరించిన అమ్మగారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా 7వ